హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. 3T వ్లాగ్స్లో వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. చందు మొన్న తీసి పెట్టాడు. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను చందు నైట్ రైడ్కి వెళ్తున్నాం. తెనాలి వ్యూ ఎలా ఉంటుంది నైట్ టైం, ఏమేమి షాప్లు ఓపెనింగ్లో ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తామన్నమాట. యాక్చువల్లీ నాకైతే నిద్ర వస్తుంది ఫుల్గా. సో మార్నింగ్ నుంచి షూట్స్ చేస్తూనే ఉన్నాము. బాగా ఎడిటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నీరసంగా ఉంది, పడుకుందామంటే లేదు, నైట్ రైడ్కి వెళ్దాము. 3T వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, సో ఖచ్చితంగా వెళ్దామనింది. ఇంకా మీకోసం తప్పదు. సో ఒక వ్లాగ్ రికార్డ్ చేయాలి, నైట్ లైఫ్ చూపించాలి తెనాల్లో. అంటే పెద్దగా ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. బట్ ప్రశాంతంగా రైడ్ ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్స్. ఇప్పుడైతే మేమిద్దరము వినాయకుడి బొమ్మ దగ్గర ఉన్నామన్నమాట. చందు వీడియో చెక్ చేసుకుంటున్నాడు. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. తెనాల్లో ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. ఇంకొంచెం సేపు ఉంటే ఎవరు తిరగరు. చందు సెట్ అవుతున్నాడు వ్లాగ్కి మొత్తం. హాయ్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కువ స్పీడ్ అయితే ఏం వెళ్ళట్లేదు, కొద్దిగా స్లోగా వెళ్తాము. వ్లాగ్ రికార్డ్ చేయడానికి వచ్చాం కాబట్టి మీకు మొత్తం చూపిస్తాను నేను. సో ఇది విఎస్ఆర్ కాలేజీ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే కొద్దిగా బాగుండిద్ది, బ్యాక్ సైడ్న మనము విజయవాడ వెళ్ళిపోవచ్చు. సో ఇది తెనాలి ఎంట్రన్స్ అనమాట. వినాయకుడి బొమ్మ తర్వాత పెట్రోల్ బంక్ అయితే ఉండిద్ది. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మాత్రం మనకి బస్ స్టాండ్ అయితే వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్షన్ కెమెరాలో నైట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్స్ అయితే చేయండి. చాలామంది నిన్న పెట్టిన వ్లాగ్లో కామెంట్స్ అయితే చేశారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారనమాట. బ్రో మీరు వెళ్ళేది 40-50 కిలోమీటర్సే, బట్ ఎక్కువ స్పీడ్ వెళ్తున్నట్టుగా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో అది మోషన్ బ్లర్ అనమాట. కొద్దిగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అట్లా సెట్టింగ్స్ చేశాను. సో ఇప్పుడు ఎలా వస్తుందో నాకైతే ఐడియా లేదు. నైట్ టైం ఫస్ట్ టైం అనమాట మేము రికార్డ్ చేయడం. సో మేము వ్లాగ్ రికార్డ్ చేయడం మొదలుపెట్టామో లేదో వానదేవుడు కరుణించినట్టున్నాడు అనమాట. వాన పడుతుంది. సో వాన పెద్దది అవ్వకుండా ఒక 10 నిమిషాలు ఆగితే హ్యాపీగా మేము వ్లాగ్ రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇది బస్ స్టాండ్ బ్రిడ్జ్ అనమాట. ఇటువైపు వెళ్ళి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇటు నుంచి ఎగ్జిట్ అనమాట. సో ఆల్రెడీ ఒక బస్ అయితే బయటకు వస్తుంది, నేను ఒక పక్క నాకు చూపిస్తాను మీకు. అదంతా తెనాలి బస్ స్టాండ్ అనమాట. కొద్దిగా పెద్దదే, అలా అని చెప్పేసి మరీ పెద్దదైతే ఏమీ కాదు. విజయవాడ గుంటూరులో కొంచెం పెద్ద బస్ స్టాండ్ అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. బస్ అయితే అక్కడ ఆగిపోయింది, ఇదిగో ఇప్పుడు వస్తుంది చూసారా. ఇది మొత్తం తెనాలి బస్ స్టాండ్ అనమాట. సో ఆల్మోస్ట్ నైట్ 11 అట్లా అవుతుంది. బస్ స్టాండింగ్కి అయితే వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. కుదిరితే రైల్వే స్టేషన్ వైపు కూడా వెళ్తా తర్వాత. పండు రైల్వే స్టేషన్ వైపు కూడా వెళ్దామా? ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఊరికైనా సరే బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ కదా. సో బస్ స్టాండ్ మీరు చూసేసేసారు. నైట్ టైం ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ అయితే ఇటువైపు ఉంటాయి. స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైంలో. అయితే మార్నింగ్ టైంలో కూడా ఎక్కువ మంది వస్తారనుకోండి. సో ఇప్పుడైతే చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో నైట్ టైం. సో ఈ లైట్లు అయితే కొత్తగా పెట్టారనమాట. ఇంకా అటువైపున వినాయకుడి బొమ్మ దగ్గర నుంచి అటువైపున మనకి లైట్లు అయితే లేవు, అవి కొత్తగా పెడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇవి వెలుగుతున్నాయి, అవి వెలగాల్సి ఉంది. చందోలు వేమూరు అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టుందన్నమాట. ఇటువైపు మొత్తం మనకు ఆ ఊర్లు అయితే వస్తాయి. సో ఇది సాయిబాబా టెంపుల్ అనమాట, మోస్ట్ ఫేమస్. ఎవరైనా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాలంటే మాత్రం ఈ సాయిబాబా టెంపుల్ దగ్గరికే బస్సెస్ అయితే వస్తాయి. చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంటారు కదా బస్సెస్ అయితే. తెనాలి నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలంటే మాత్రం 9 తర్వాత నుంచి అనుకుంటా ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు చూపిలేకపోతా ఉన్నాను, ఎందుకంటే ఆ బస్సెస్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇదే మెయిన్ స్టాప్ అనమాట. సో ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా మనం కొంచెం ముందుకు రాగానే మార్కెట్ అయితే వస్తుంది. అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి తెనాల్లో. ఇదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక కాలువ అయితే ఉంది, అలాగే దీని పక్కన ఆ చివర మొత్తం 3 కాలువలు అయితే ఉంటాయి. తెనాలి ఆంధ్ర ప్యారస్ అని చెప్పేసి ఈ కాలువల వల్ల ఒక పేరు అయితే వచ్చిందనమాట. ప్రస్తుతానికి వాటర్ అయితే ఉన్నాయి, మనకి వరదలు అయితే వస్తున్నాయి కదా, దానివల్ల వాటర్ అయితే వచ్చి ఉన్నాయి అన్నమాట. సో మాటల్లోనే మనం మార్కెట్కి అయితే వచ్చేసేసాము.
ఇక్కడ ఫ్రెష్గా మనకి ఆకుకూరలు అయితే దొరుకుతాయి. మేము కూడా ఇందాక ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసాం. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మున్సిపాలిటీ బిల్డింగ్ అనమాట. ఇది కొన్ని రోజుల్లో పడగొట్టేసేసి కొత్తది కడతారు. దీని వెనకాల ఆల్రెడీ సగం కన్స్ట్రక్షన్ అయి ఉంది, అక్కడికి షిఫ్ట్ అవబోతా ఉందన్నమాట. ఇది మనం చూడలేము. ఇంకా ఇది టెంపుల్. సో ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనము ఒక 3 అవర్స్ బ్యాక్ వస్తే మాత్రం కనబడతాయి. ఇదంతా చాలా రష్ ఏరియా అనమాట. నైట్ టైం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట. బట్టల షాప్స్, అలాగే మన ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ. ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ షాప్స్? జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. అసలు పొద్దున్నే వస్తే ఇసుకేస్తే రాలని జనం ఉంటారు. అవును, వేరే ఊర్ల నుంచి కూడా వస్తారనమాట జనాలు. అయితే ఇక్కడ ఎక్కువగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. చూసారు కదా, ఇప్పుడైతే కార్ ఇంత ఈజీగా వెళ్తుంది. మార్నింగ్ టైంలో బండి వేసుకుని వెళ్ళడానికి కూడా కుదరదు. మోస్ట్ ఫేమస్ అన్నమాట తెనాలిలో. బంగారంని మంచిగా పర్చేస్ చేస్తారు కాబట్టి ఫేమస్. అవును, అసలు ఖాళీ ఉండదు. అవును, జిలేబీ ఒకటి, ఒక గోల్డ్ ఒకటి, వెండి ఒకటి. పండు జిలేబీ అనింది కదా, జిలేబీ కూడా చూపిస్తాను. సో ఇది గాంధీ చౌక్ అంటారు అనమాట. ఇది సెంటరు, గాంధీ చౌక్ సెంటర్ అనమాట. ఇక్కడ మీరు బొమ్మలు చూడొచ్చు. సో ఇక్కడ కొన్ని ఫ్రీడమ్ ఫైటర్ బొమ్మలు అయితే ఉన్నాయి. గాంధీ తాత, నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇది సెంటరు, గాంధీ చౌక్ సెంటర్. శాంసంగ్ స్టోర్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ అయితే ఉంది దగ్గరలోనే సెంటర్లో. ఇంతకుముందు తెనాల్లో బ్రిటిష్ కాలంలో కట్టిన పాత గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు కదా, సో ఆ ఏరియాకి అయితే వచ్చామన్నమాట. గాంధీ చౌక్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. సో ఇప్పుడైతే వర్కింగ్లో లేదు. చూస్తున్నారు కదా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. నైట్ టైం మీకు కరెక్ట్గా కనపడిందో లేదో. ఇది రత్న టాకీస్ అంటారు, ఎందుకంటే అక్కడ మనకి ఇంతకుముందు సినిమా హాల్ అయితే ఉండేది. శివాజీ చౌక్ అని కూడా అంటారు. ఇక్కడ శివాజీ బొమ్మ అయితే ఉండిద్ది అనమాట. సో అందుకని ఇది ఒక సెంటర్, శివాజీ చౌక్ అంటారు. అలాగే రత్న టాకీస్ అంటారు. సో రత్న టాకీస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీ కూడా ఉందంట. ఓకే, ట్రెండ్ సెట్ మాల్, సోనో విజన్ మీ అందరికీ తెలుసు కదా. సో ఈ మాల్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఇంతకుముందు మనకి రత్న టాకీస్ అయితే ఉండేది, సినిమా హాల్. అది ఇప్పుడు రిమూవ్ చేశారు. అలాగే రైతు బజార్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ టైము బైక్ తీసుకొని షార్ట్తో రావటం. ఇంట్లోనే షార్ట్ వేసుకోవడం కష్టము, వానపడే సూచనలు ఉన్నాయి కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో రావటమే అన్నమాట, షార్ట్ వేసేసుకొని. మా పెళ్ళి కళ్యాణ మండపం కూడా చూపిస్తాం, మేము పెళ్లి చేసుకున్నది. ఓకే, అంతే కదా. ఇదిగో వాన మొదలైనట్టుంది, లైట్గా చినుకులు మొదలైనవి. ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఇటువైపు వాన పడిద్ది కానీ అటువైపు మేము ఉండే ఏరియాలో తక్కువ అనమాట. ఇదంతా మనకి ఫైర్ స్టేషను, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట. ఇదంతా మనకి గవర్నమెంట్ ఏరియా. సో ఇక్కడ కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడే మా మ్యారేజ్ అయితే అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతాము. మీకు జిలేబీ సెంటర్ చూపించాలి. తెనాలిలో జిలేబీస్ చాలా ఫేమస్ కదా. ఓకే, అక్కడ నుంచి స్ట్రైట్గా రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట. రీసెంట్గానే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. సో అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలన్నమాట. ఫస్ట్ రైట్ అటువైపు వెళ్తే మనకి టౌన్ చర్చ్ వస్తుంది. అది చూపించేసిన తర్వాత మీకు జిలేబీ సెంటర్ చూపిస్తాను. సో ఎందుకంటే 100 years పైనే అవుతుంది మన తెనాలిలో టౌన్ చర్చ్ కన్స్ట్రక్షన్ చేసి. చాలా ఫేమస్ అన్నమాట టౌన్ చర్చ్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లైట్లతో కనిపిస్తుంది కదా టౌన్ చర్చ్. బ్రిటిష్ కాలంలో కట్టిన టౌన్ చర్చ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకున్నట్లయితే పెమ్మసాని సినిమా హాల్ అయితే వస్తుంది. పెమ్మసాని సినిమా హాల్ అన్నమాట. సో ఇది పెద్ద హాలు, బాగుండేది. ఇది కూడా రీమోడల్ చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా హాల్ అయితే ఉంది. అక్కడ నుంచి ఆ సినిమా హాల్ దగ్గర నుంచి లెఫ్ట్ అనమాట.
సో జిలేబీ కొట్లు అయితే చాలా ఉంటాయి, చాలా షాప్స్ అయితే ఉంటాయి. వాటిని రిమూవ్ చేశారనమాట. మా చిన్నప్పుడు అయితే ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట, మొత్తం జిలేబీ షాప్స్. ఇప్పుడు మహా అయితే 3-4 కన్నా ఎక్కువ లేవు నాకు తెలిసి. ఇది జిలేబీ షాపే, అదిగో అది జిలేబీ షాపే, అది జిలేబీ షాపే. అప్పుడప్పుడు జిలేబీ తినాలంటే మాత్రం మేము ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తాము. ఇంకా ఇవన్నీ కూడా బ్యాగ్స్ అమ్ముతారనమాట. ఈ సందులో మొత్తం బ్యాగ్స్ అమ్ముతారు, ఎందుకంటే స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పర్చేస్ చేస్తారు కదా. సో బ్యాగ్స్ పాడైపోయినా సరే, చినిగిపోయినా సరే కుడతారు, తర్వాత కొత్త బ్యాగులు అమ్ముతారు. దానికి సంబంధించిన సందు అనమాట జిలేబీలు, బ్యాగ్స్ అవన్నీ. ఈ ఏరియాని ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. తెనాల్లో పుట్టి పెరిగినా కానీ ఈ ఏరియా పేరు అయితే నాకు అంతగా తెలియదు అనమాట. బిర్యానీ పాయింట్స్ మొత్తం. ఓకే, ఈ సైడ్ వెళ్తే మీకు సుబానీ బిర్యానీ పాయింట్ అవన్నీ వస్తాయి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మొత్తం మనకి బిర్యానీస్ ఉంటాయి అనమాట. సో తెనాల్లో ఎప్పటి నుంచో ఫేమస్ బిలాల్ హోటల్. ఇది బిలాల్ హోటల్ చాలా ఫేమస్. ఇంకా కొత్తగా చాలా బిర్యానీ పాయింట్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు మాస్టర్ బిర్యానీ అని చెప్పేసి, తర్వాత అరేబియన్, ఇక్కడ చూడొచ్చు బిర్యానీస్, A1 బిర్యానీస్ అని చెప్పేసి చాలా ఉన్నాయన్నమాట. ఇటువైపున మీకు చూపించలేదు. తెనాలిలో కొత్తగా కట్టిన వంతెన, కొత్త వంతెన అంటారు దీన్ని, ఈ వంతెన్ని. సో మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే మాత్రం వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. సో కొత్త వంతెన, మనము ఆ పక్కకి వెళ్ళామనుకోండి అది మార్కెట్, అటువైపు మార్కెట్. సో అటు వెళ్ళి ఇటు వచ్చామన్నమాట. ఇది ఇంకొక వంతెన అనమాట, కొత్త వంతెనకి ఆపోజిట్ వంతెన ఇది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం పినపాడు వైపు అయితే వెళ్తాము. ఇంకా మనం రైట్ సైడ్ అనమాట, ఎందుకంటే మీకు నేను రైల్వే స్టేషన్ చూపించాలి కదా, అందుకే అటు వెళ్తున్నా. సో ఎరువుల కొట్లు బజార్ అంటారనమాట, ఎందుకంటే మన ఫార్మర్స్కి కావాల్సిన ఎరువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ షాప్స్లో దొరుకుతాయి. ఇవన్నీ ఎరువుల కొట్లు అనమాట. ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరగాలి. సో ఇది ఒక ఫ్లైఓవర్, కొద్దిగా ముందుకు వెళ్తే రైల్వే ట్రాక్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా పైకి వెళ్ళి కిందకి దిగితే చెంచుపేట వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్తే గుంటూరు అనమాట. గుంటూరు వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలన్నమాట తెనాలిలో ఎవరైనా వెళ్ళాలంటే. లేకపోతే ఇంకొక వైపు ఉంది, అటువైపు నా నందివెలుగు వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇది మెయిన్, బస్సులు అయితే ఇటువైపు నుంచి వెళ్తాయి. ఇక్కడ ఒక SBI బ్యాంక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఇంకొక పెట్రోల్ బంక్ అయితే చూడొచ్చు, భారత్ పెట్రోలియం. నేను ఎక్కువగా ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ చేయిస్తూ ఉంటాను. నైట్ టైం అయితే కొద్దిగా ప్రశాంతంగా చేయించుకోవచ్చు. విశాల్ మార్ట్ ఇక్కడ కొత్తగా పెట్టారనమాట, నాకు తెలిసి 1.5-2 years ఏమో అవుతుంది. గౌతమ్ గ్రాండ్ 3 స్టార్ హోటల్, మన తెనాల్లో 3 స్టార్ హోటల్ ఏదైనా ఉంది అంటే అది గౌతమ్ గ్రాండ్ అనమాట. సో మీలో ఎంతమంది గౌతమ్ గ్రాండ్లో స్టే చేశారో, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారో కింద కామెంట్ అయితే చేయండి. తెనాలి పర్సన్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం. ఇదంతా పూల మార్కెట్, ఇక్కడ నుంచి మొత్తం పూలు అమ్ముతారు అనమాట. సో మార్నింగ్ పూట అయితే మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద పూల దండలు అయితే అమ్ముతారు. అన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయి, ఎక్కువ దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు. మార్కెట్కి వెళ్ళామంటే 90% సరుకులు దొరుకుతాయి. ఇంకా పూలు పళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి. సో మనకి ఫ్రెష్గా పూలు కావాలంటే ఇటువైపు రావాలి. ఇదిగోండి మాటల్లోనే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ అయితే మోడిఫికేషన్ చేస్తున్నారనమాట. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే కడుతున్నారు. తెనాల్లో ప్రస్తుతానికి 5 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. సో తెనాలి జంక్షన్ ఇదన్నమాట. ఇదిగో ఇది పార్సల్ ఆఫీసు. మీరు ఏదైనా పార్సల్ చేయాలంటే మాత్రం ఇక్కడ పార్సల్ చేయొచ్చు. అంటే బైక్స్ కొంతమంది పార్సల్ చేస్తుంటారు కదా, సో అదనమాట. ఇంక ఇవన్నీ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ అనమాట. చాలా వరకు డిస్మాంటిల్ చేసేసారు, ప్రస్తుతానికి ఇవి రన్నింగ్లో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారనమాట, కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవన్నీ అటువైపున ఒకరోజు మనం తెనాలి రైల్వే స్టేషన్ చూద్దాము, ఎందుకంటే మీకు ఒక వ్లాగ్ తీస్తే తెనాలి రైల్వే స్టేషన్ 6th ప్లాట్ఫామ్ ఎలా కడుతున్నారు ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం, ఒక మెమరబుల్గా ఉండిద్ది మనకు కూడా. సో ఇంకా ఇది స్ట్రైట్గా వెళ్తే కట్టివేరం వైపు అయితే వెళ్ళొచ్చు. తెనాలికి దగ్గరలో ఫస్ట్ విలేజ్ అనమాట కట్టివేరం అనేది. సో అంతే గైస్, మీకు మార్కెట్ చూపించాను, రైల్వే స్టేషన్ చూపించాను, బస్ స్టాండ్ చూపించాను, అలాగే రైతు బజార్ చూపించాను, సినిమా హాల్స్ చూపించాను, మోస్ట్ ఫేమస్ జిలేబీ చూపించాను. తర్వాత అన్నీ చూపించాం కానీ మార్నింగ్ చూపించలేకపోయాం. మనం అన్నీ చూపించాం ఆల్మోస్ట్. కాకపోతే మార్నింగ్ అయితే అన్నీ కరెక్ట్గా చూసేవాళ్ళు కదా, నైట్ టైం వాళ్ళు ప్రాపర్గా చూసారా లేదో అని అంటుంది. సో మార్నింగ్ పూట బాగా రష్గా ఉండిద్ది కాబట్టి నేను మార్నింగ్ పూట వీడియో ఇట్లా రికార్డ్ చేయలేను, బట్ ట్రై చేస్తాము. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి 6-6:30 ఆ టైంలో అయితే మనకి మంచిగా జనాలు ఎక్కువ మంది ఉండరు, ప్లస్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుండిద్ది. మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఈసారి ఇంకా బెటర్గా ఆడియో రికార్డ్ అయ్యేలాగా చూస్తాం నేను పండు అయితే.
సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే మేము మార్నింగ్ తీయలేకపోయాం. మార్నింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఏరియా మొత్తం. మార్నింగ్ తీయడానికి ట్రై చేస్తాము. చూసారు కదా వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చందు అయితే చందు ఏం చెప్తా? డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Bye. బాయ్.